మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని ప్రధాని మోదీ వెంటనే గద్దె దిగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే రాష్ట్రంలో పండించే ప్రతి గింజ కేంద్రం కొనేలా చూస్తానని స్పష్టం చేశారు. ఎవరెంత మొత్తుకున్నా తాము చేపట్టిన అభివృద్ధి పనులను ఆపేది లేదన్న రేవంత్ రెడ్డి కేసీఆర్తోనైనా మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధమని తెలిపారు. ఈ నెల 15 తర్వాత వడ్లు కొనకపోతే కేంద్రం సంగతి తేలుస్తామని రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహిడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ యార్డు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ORR పక్కన 240 ఎకరాల్లో ఈ సమీకృత మార్కెట్ నిర్మితం కానుంది. ఈ ప్రాంగణంలో ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, అగ్నిమాపక కేంద్రం, బ్యాంకులు కూడా వస్తాయని సర్కార్ తెలిపింది. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆహార అవసరాలను తీర్చేందుకు ఆధునిక వ్యవసాయ మౌలిక వసతులు అవసరమని సీఎం తెలిపారు. గతంలో తాత్కాలిక షెడ్లలో నిర్వహించిన మార్కెట్లో ప్రమాదాలు జరిగేవని గుర్తు చేశారు. రైతులకు భద్రతతో కూడిన అంతర్జాతీయ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోహిడా ఫ్రూట్ మార్కెట్తో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు రానుందన్న రేవంత్ రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్న బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఉండదని స్పష్టం చేశారు. ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో మనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత వివిధ రాష్ట్రాలలోనే కాదు వివిధ దేశాలలో మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు పాలు, పండ్లు, కూరగాయలే కాదు, ఈరోజు కొత్తిమీర, కరివేపాకు కొనుక్కోవాలన్నా పక్క రాష్ట్రాల నుంచో పక్క దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. మన రైతాంగం ఇవి పండించకపోవడం వల్ల మన రైతాంగం వడ్లు, మక్కలు, జొన్నలు, పరిమితమైన పత్తి, మిర్చి ఈ 4-5 పంటలే పండించడం వల్ల విపరీతమైన ఒత్తిడి పెరిగి ఈ రోజు ప్రజల కష్టాలు తీర్చలేవు. అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్టదరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ధాన్యాన్ని సైతం కొనలేని ప్రధాని మోదీ వెంటనే గద్దె దిగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 15 తర్వాత ధాన్యం కొనకపోతే కేంద్రం అంతు చూస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తమాషాలు చేస్తున్నారు. తాత కాకపోతే దీపో అని. 12 ఏళ్ళైంది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న అతిపెద్ద మార్కెట్ గా కోహెడా ఫ్రూట్ మార్కెట్ ఖ్యాతి గడించనుంది. కోహెడా మార్కెట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 2,284,000 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడిదారులు 1,083 కోట్లు వెచ్చించనుంది. ఈ మార్కెట్లో డ్రైయింగ్ యార్డులు, ట్రక్ డాకింగ్ షెడ్లు, రిటైల్, హోల్సేల్ దుకాణాల సముదాయాలు కొలువు తీరనున్నాయి. టోల్ గేట్లు, పార్కింగ్ సదుపాయం, రైతులకు విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. AI ఆధారిత సేవలతో పాటు ఆధునిక
స్టోరేజ్, లాజిస్టిక్ సదుపాయాలు కల్పించనున్నారు. ఈ సమీకృత మార్కెట్తో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రాష్ట్ర వాతావరణానికి సంబంధించినటువంటి ఉద్యాన పంటలను పండించుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు, ఆయన గారి చేతుల మీదుగా మొన్న నరిమెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే అది ఇప్పుడు 31 జిల్లాల రైతాంగాన్ని కాపాడుతా ఉంది. మీ రంగారెడ్డి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా 5 కోట్లు 10 కోట్లు విలువ చేసే భూములు కూడా పామాయిల్ వేస్తున్నారు రైతులు. కాబట్టి ఉద్యాన పంటలను పండించుకోండి. వాటిని జాగ్రత్తగా అమ్ముకోవడానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క సంకల్పాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు రైతాంగానికి బదలాయించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వరూ లేరు. అయ్యా, మా రైతులు పండించే పంటని మీరు పెట్టినటువంటి ఎంఎస్పీ ధరకి మీరు తీసుకోండి, ఏదైనా నష్టం వస్తే మేము భరాంచుతామని చెబితే వాళ్ళు ఒక్క మొక్కజొన్న బస్తా కొనలేదు, ఒక్క జొన్నల బస్తా కొనలేదు, మేము కొనమని చెప్పి కరాఖండిగా చెప్పారు. డిసెంబర్ నాటికి తొలి విడత మార్కెట్ పనులు పూర్తి చేసి వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టాలని సర్కార్ నిర్దేశించింది. ఈ ప్రాంగణంలో 100 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ప్రతిష్టాత్మక టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.